తాజా అంశాన్ని చూస్తున్నాం. తమిళనాడు అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ బలపరీక్ష తేదీని ప్రకటించారు. ఈ నెల 18న తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది. గోల్డెన్ బే రిసార్ట్కు పళనిస్వామి మద్దతుదారులు తిరిగి వెళ్లారు. ఈ నెల 18న తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ బలపరీక్ష తేదీని ప్రకటించారు. గోల్డెన్ బే రిసార్ట్కు పళనిస్వామి మద్దతుదారులు తిరిగి వెళ్లారు. ఎడప్పాడి పళనిస్వామి ఈ నెల 18న తమిళనాడు అసెంబ్లీలో బల పరీక్ష జరగనుంది. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ బల పరీక్ష తేదీని ప్రకటించారు. గోల్డెన్ బే రిసార్ట్కు పళనిస్వామి మద్దతుదారులు తిరిగి వెళ్లారు. శనివారమే బల నిరూపణకు పళనిస్వామి సిద్ధమవుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ నాయుడు తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, తమిళనాడు తాజా రాజకీయ మార్పులేంటి? మరోసారి ఎమ్మెల్యేలంతా రిసార్ట్కు ఎందుకు వెళ్లారు? ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన పళనిస్వామిని మరో 15 రోజుల్లోగా తన బలాన్ని నిరూపించుకోవాలని, శాసనసభలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మరింత తాత్సారం చేయడం వల్ల క్యాంప్ లో ఉన్నటువంటి శాసనసభ్యుల్ని అక్కడే ఉంచడం, ఈ 15 రోజుల పాటు ఉంచడం అన్నది కూడా కొంచెం వ్యయ ప్రయాసాలతో కూడింది. అదే విధంగా కొంచెం కష్టసాధ్యంతో కూడిన వ్యవహారం కావడంతో సాధ్యమైనంత త్వరగా బల నిరూపణ చేయాలన్న ఒక ఉద్దేశంతో పళనిస్వామి మరియు అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్ భావించారు. ఈ నేపథ్యంలో శాసనసభ కార్యదర్శి జమాలుద్దీన్ కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేశారు. బల నిరూపణ కోసం ఈ నెల 18వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుంది. సమావేశమైతే స్పీకర్ ధనపాల్ ఎడప్పాడి పళనిస్వామికి విశ్వాస పరీక్ష పెట్టనున్నారు. విశ్వాస పరీక్షలో ఓటింగ్ ఉంటుంది. ఓటింగ్ అనంతరం ఆయనకి ఎంతమంది ఎమ్మెల్యే శాసనసభ్యుల మద్దతు ఉన్నది అన్న విషయం అక్కడ సభలో తేలనుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు కూడాను 124 మంది శాసనసభ్యుల మద్దతు పళనిస్వామికి ఉంది. సింపుల్ మెజారిటీ రావాలి అని అంటే సభలో 117 మంది సభ్యుల మద్దతు చాలు. ప్రస్తుతం 7 సభ్యుల అత్యధికంగా ఈయనకి మద్దతు ఉండడం గమనార్హం. ధన్యవాదాలు శ్రీనివాస్.